पानी 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 और तुम भी सानी 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 స్పెషల్ యూట్యూబ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్, నా పేరు భాను ప్రకాష్. అందరూ సన్నీ అని పిలుస్తారు. అందుకే నా యూట్యూబ్ ఛానల్ పేరు సన్నీ స్పెషల్ అని పెట్టాను అనమాట. నేను చాలా ప్లేస్కి తిరుగుతూ ఉంటాను, వెళ్తూ ఉంటాను. సో నాకు తెలిసిన వాళ్ళు, నేను తెలిసిన వాళ్ళు, నా ఫ్రెండ్స్ ఒక సజెషన్ ఇచ్చారనమాట. తిరుగుతూ ఉంటావు కదా, ఏదైనా వ్లాగ్ చేయొచ్చు కదా అని చెప్పారు. సో అందుకని నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి దాంట్లో ఒక వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. అసలు ముందు నేనుండే ఊరేంటి తెలుసా? చూడండి, తిరగేసింది కదా, కనిపించట్లేదు. తాడేపల్లిగూడెం, ఇది నేనుండే ఊరు. సో నేను ఇక్కడ నుంచి నా డెస్టినేషన్ పాయింట్ వచ్చి ఢిల్లీ వెళ్తున్నాను అనమాట. ఢిల్లీకి నేను ట్రావెల్ చేసే ట్రైన్ వచ్చి 20805 ఏపీ ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్. విశాఖపట్నం నుండి న్యూఢిల్లీ వెళ్ళవలసిన ఆంధ్రప్రదేశ్ ఏపీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 7వ నెంబరు ప్లాట్ఫామ్లకు రానున్నది. यात्रीगण कृपया ध्यान दें. गाड़ी संख्या 208005 विशाखापट्टनम से न्यू दिल्ली तक जाने वाली आंध्र प्रदेश एसी सुपरफास्ट एक्सप्रेस प्लेटफॉर्म क्रमांक 7 पर आ रही है. For the kind attention of passengers, train number 20805 from Visakhapatnam to New Delhi, Andhra Pradesh AC Express is coming on platform number 7. నాకు బిస్కెట్ అయింది ఫ్రెండ్స్. మేము లాస్ట్లో అనుకుంటే మళ్ళీ ఫస్ట్కి వెళ్ళింది భోగి. సో ఫస్ట్కి వెళ్తున్నాను అనమాట. ఆ బ్యాక్ సైడ్ నుంచి అక్కడ నుంచో వచ్చి ఫ్రంట్ సైడ్కి వచ్చాం ఫ్రెండ్స్. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, వేర్ ఇస్ మై ట్రైన్ యాప్లో ట్రైన్ ఎక్కడుందో తెలుసుకోవచ్చు, కానీ కోచ్ పొజిషన్ మనకి తెలుసుకోవచ్చు. మన మాటల్లో ట్రైన్ కూడా వచ్చేసింది ఫ్రెండ్స్. సో మిగతా విషయాలన్నీ ట్రైన్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఓకే, బాయ్ బాయ్ తాడేపల్లిగూడెం, మళ్ళీ కలుస్తాం. బాయ్ బాయ్. ట్రైన్ వచ్చేసింది, పడుతున్నాను. సో మిగతాదంతా మార్నింగ్ మాట్లాడుతున్నాను. ట్రైన్ అయితే స్లీపర్ అయితే ఉంది. మా సీట్ అయితే మాకు ఉంది కాబట్టి మేము సేఫ్. గుడ్ నైట్. బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నైట్ ట్రైన్ వచ్చేటప్పటికి 2-2:30 అయిపోయింది. సో అందుకని మేము ట్రైన్ ఎక్కి పడుకుని పోయాము. సో ఇప్పుడు వచ్చి ట్రైన్ వచ్చి పెద్దపల్లిలో ఆగింది. టైం వచ్చి 8 o'clock అయిందనమాట. మా కోచ్ వచ్చేసి S5 అండి. S5లో 34-35. మీకు పైన చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. స్టేషన్లో ఉన్నాం ఫ్రెండ్స్. టైం వచ్చి 9:15.
మనం మన తెలుగు స్టేట్స్ నుంచి అయితే దాటేసాము. ఇప్పుడు మనం మహారాష్ట్రలోకి వచ్చేసాం అన్నమాట. మహారాష్ట్రలో మన ట్రైన్ ఆగే నెక్స్ట్ పాయింట్ వచ్చి బల్హార్షా, కానీ ఇది ఊరి పేరు వచ్చి బల్లాపూర్. సో ఓకే, మనం నెక్స్ట్ స్టేషన్ బల్హార్షాకి వెళ్తున్నాం అన్నమాట. బల్హార్షాకి వచ్చేసాం అనమాట. మన ట్రైన్ ట్రావెల్ చేసే స్టేషన్స్లో మహారాష్ట్రలోని ఫస్ట్ స్టేషన్ అయిన బల్హార్షాకి వచ్చేసాం. ఫైనల్లీ వీ రీచ్ బల్హార్షా. మహారాష్ట్రలోని మన ట్రైన్ ట్రావెల్ చేసే స్టేషన్స్లో ఫస్ట్ స్టేషన్ అనమాట. సో ఇక్కడ చాలామంది చాలా అమ్ముతున్నారు. కేలా 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 అంటున్నారు కదా, కేలా అంటే అరటిపళ్ళు అనమాట. మహారాష్ట్రలో ఉన్న రైల్వే పోలీసులు అనమాట భోగిలోకి వచ్చి మరీ చెక్ చేసి మరీ వెళ్తున్నారు. చాలా స్ట్రిక్ట్గా ఉంది. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చి 2:15 అవుతుంది. ట్రైన్ వచ్చి నాగ్పూర్కి వచ్చిందనమాట. సార్ నాగ్పూర్ స్టేషన్ వ్యూ చూడండి. మన ట్రైన్ అనౌన్స్మెంట్ అనమాట జరుగుతుంది. క్రౌడ్ మటుకు చాలా ఎక్కువగానే ఉంది నాగ్పూర్ జంక్షన్లో. ఇవి వచ్చి వెయిటింగ్ హాల్ అనమాట. సో బాగా మూసేసినట్లేదు, వెంటిలేటర్స్తో సహా బాగానే ఉంది. దాడి కూడా బయటికి చూసారు ఎలా ఉంది. జస్ట్ రోడ్డు పక్కనే ఉంది స్టేషన్. ఆ మూల క్యాంటీన్ ఒకటి ఉంది. మన ట్రైన్ మహారాష్ట్ర స్టేట్లో లాస్ట్ స్టాపింగ్ నాగ్పూర్. నాగ్పూర్ ఉన్న స్పెషల్ ఏంటంటే నాగ్పూర్లో కూడా మెట్రో స్టేషన్ ఉంది. సో నాగ్పూర్ మెట్రో స్టేషన్ వే కూడా చూపిస్తుంది అనమాట. ఇక్కడ నేను చూసిన అన్ని స్టేషన్లోనూ ఉంటే చెక్క బల్లలు ఉంటాయి, లేదంటే దిమ్మలు ఉంటాయి. ఇక్కడేమో టైల్తో చేసిన కుర్చీ ఉంది చూడండి. నాగ్పూర్ స్టేషన్ క్రౌడ్ ఎక్కువగానే ఉంది, స్టేషను పెద్దగానే ఉంది. బాగుంది, నాగ్పూర్ స్టేషన్ చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా ఫారెస్ట్ ఏరియాలా ఉంది. మనం ఇప్పుడు భోపాల్ దగ్గరలో ఉన్నాము. నాగ్పూర్ దాటిన తర్వాత ఇదంతా ఫుల్ ఫారెస్ట్ ఏరియా. ఆ ఇల్లులు చూడండి ఫ్రెండ్స్. ట్రైన్లో చూస్తుంటే ఎంత చాలా బాగుందో వ్యూ. ఫోన్లో మీకు ఇలా కనిపిస్తే నాకు ట్రైన్లో చూస్తుంటే మటుకు చాలా 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 బాగుంటుంది. చాలా నచ్చింది నాకు.
ఈవినింగ్ టైం కింద స్నాక్స్ కింద లేసు మైనీసు రెండు మిక్స్ చేసుకొని తింటున్నాం ఫ్రెండ్స్. చూద్దాం. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది, ఎరగదీస్తుంది. మీరు కూడా ట్రై చేయండి, ఎప్పుడు ట్రై చేయకపోతే. లేసు మైనీసు కలిపి. ఫైనల్గా మన ఏపీ ఎక్స్ప్రెస్ ఆగ్రాలో దింపింది. ఇక్కడికి వచ్చేటప్పటికి తెల్లారగట్ల 3 అయ్యిందని టైము. ఏపీ ఎక్స్ప్రెస్ గురించి చెప్పుకుంటే ఇండియాలో ప్రతి స్టేట్ నుంచి మన ఇండియా క్యాపిటల్ ఢిల్లీకి చేరుకునేలా కొన్ని ట్రైన్స్ ఉన్నాయి. వాటిని రాజధాని ఎక్స్ప్రెసెస్ అంటారు. అంటే ఏపీ ఎక్స్ప్రెస్, తమిళనాడు ఎక్స్ప్రెస్, కేరళ ఎక్స్ప్రెస్, తెలంగాణ ఎక్స్ప్రెస్ ఇలాంటివన్నమాట. మన ఏపీ ఎక్స్ప్రెస్ని మొదటగా 1976లో స్టార్ట్ అయింది. మొదట ఇది వీక్లో ఒకరోజు మాత్రమే ఉండేది. అది కూడా సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి సికింద్రాబాద్కి, ఢిల్లీ నుంచి సికింద్రాబాద్కి 1 to 4, సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి 1 to 3 నెంబర్లు ఉండేవన్నమాట. 1987, 1988లో మధ్యలో అనుకుంటా ఇది వీక్ 4 days కింద ఉండేవి. అప్పుడు దీనికి 18 బోగీలు ఉండేవి అన్నమాట ట్రైన్కి వచ్చి. అది సికింద్రాబాద్లో 11:15కి స్టార్ట్ అయితే మరుసటి రోజు 12:15కి ఢిల్లీకి చేరుకునేది. అదే రోజు సాయంత్రం ఢిల్లీలో 7ంటికి బయలుదేరి తిరిగి మరుసటి రోజు 7ంటికి సికింద్రాబాద్ చేరుకునేది. 2010లో మన ఏపీ ఎక్స్ప్రెస్లో కొన్ని మార్పులు చేసి 21 బోగీల నుంచి 24 మొత్తం ఏసీ బోగీల కింద చేయడం జరిగింది. అప్పుడు సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళే ట్రైన్ నెంబర్ వచ్చి 2723 కింద, ఢిల్లీ నుంచి సికింద్రాబాద్ వచ్చే ట్రైన్ నెంబర్ వచ్చి 2724 కింద మార్చడం జరిగింది. 2014లో ఆంధ్ర తెలంగాణ విడిపోయినాక 2015లో మళ్ళీ మన ఏపీ ఎక్స్ప్రెస్ని వైజాగ్ వరకు పొడిగించారు. అప్పుడు వైజాగ్ నుంచి ఢిల్లీ వరకు 22415 కింద, ఢిల్లీ నుంచి వైజాగ్ వచ్చే ట్రైన్ 22416 కింద మార్చడం జరిగింది. అప్పుడు మళ్ళీ 16 కోచ్లు ఏసీ కోచ్లు పెట్టడం జరిగింది. ఇది వైజాగ్లో ఉదయం 8:35 బయలుదేరి మరుసటి రోజు 7:05 సాయంత్రం ఢిల్లీ చేరుకునేది. ఆఫ్టర్ కరోనా తరువాత దీనికి ట్రైన్ నెంబర్ మార్చి స్లీపర్ కోచ్లు యాడ్ చేయడం జరిగింది. అప్పటి వరకు దీనికి ఓన్లీ ఏసీ కోచ్లు మాత్రమే ఉండేవి. 20805 వైజాగ్ నుంచి ఢిల్లీకి చేరుకునేది. 20806 ఢిల్లీ నుంచి వైజాగ్ వచ్చేది. ఇది వైజాగ్లో రాత్రి 10ంటికి స్టార్ట్ అయితే 1.5 రోజు తర్వాత ఢిల్లీకి ఉదయం 6:30 చేరుకునేది. అదే ఢిల్లీలో రాత్రి 8:15 బయలుదేరితే 1.5 రోజు తర్వాత ఉదయం 5:25 వైజాగ్ చేరుకునేది. దీని ప్రయాణ సమయం మొత్తం 32 గంటలు. దీని యావరేజ్ స్పీడ్ వచ్చి 65 km/h. మ్యాక్సిమం స్పీడ్ వచ్చి 135 km/h. ఏపీ ఎక్స్ప్రెస్ కవర్ చేసే స్టేట్స్ వచ్చి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఇండియా క్యాపిటల్ అయిన ఢిల్లీ. ట్రైను ఢిల్లీ, వైజాగ్ మినహాయించి 19 హాల్ట్లలో ఆగుతుంది. అవేంటో చూద్దాం. వైజాగ్, దువ్వాడ, అనపర్తి, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, ఖమ్మం, వరంగల్, పెద్దపల్లి, రామగుండం, సిరిపురం, కాగజ్ నగర్. నెక్స్ట్ మహారాష్ట్రలోకి వెళ్తుంది. బల్హార్షా, చందాపూర్, నాగ్పూర్, తర్వాత భోపాల్, ఝాన్సీ, గ్వాలియర్, ఆగ్రా, న్యూఢిల్లీ. ఈ ట్రైన్ టికెట్ ప్రైస్ వచ్చి స్లీపర్ వచ్చి 810 రూపాయలు, 3 tier AC వచ్చి 2105 రూపాయలు, 2 tier వచ్చి 3045 రూపాయలు, ఫస్ట్ tier వచ్చి 5200. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.